ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. సాయి భగవానులు సర్వదేవతాతీత స్వరూపులు కనుక ఏ రూపనామాలతో ఎక్కడ ఎవరు కష్టకాలంలో పిలిచినా దేశ విదేశాల్లోని మానవులందరినీ ఆదుకునే కరుణాస్వరూపులు. కాలిఫోర్నియా నివాసి కేరన్ రాబర్ట్ గ్లెన్ అనే గృహిణి ఒకరోజు చర్చికి వెళ్ళి మేరీమాత విగ్రహం ముందు మోకరిల్లి తన ఆధ్యాత్మిక తపనను చల్లార్చే గురువును ప్రసాదించమని భక్తి పారవస్యంతో ప్రార్థిస్తుంది. ఆ రాత్రి ఆమె స్వప్నంలో మందహాసవదనంతో స్వామి దర్శనమిచ్చి, నీవు న్యూయార్క్లో ఉన్న హిల్దాను కలిస్తే నీకు దారి తెలుపగలదు అని చెప్తారు. ఆమె, ఈ దివ్య పురుషుడెవరు, ఆ హిల్దాను కలవడం ఎలాగా అని ఆలోచిస్తుంది. తెల్లవారు లేచి చూచేసరికి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ మీదంతా తెల్లటి పొడి ఉంటుంది. ఆమె దాన్ని పోగు చేసి దాచుకుంటుంది. 4-5 నెలల తర్వాత ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమావేశంలో హిల్దాను కలిసి తన కల విషయం, తెల్ల పొడి విషయం చెబుతుంది. హిల్దా ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళి స్వామి నిలువెత్తు ఫోటో చూపుతుంది. ఆయనే తన కలలో వచ్చి హిల్దా గురించి చెప్పిన వారిని తెలుసుకుంటుంది. రాబర్ట్ గ్లెన్ ఒక రోజు ధ్యానం చేసుకుంటూ ఉండగా పూల మొక్కల మధ్య ఆమెకు స్వామి కనిపించి, నీవు బెంగుళూరులో ఈ వేసవిలో జరిగే సమ్మర్ కోర్సుకు హాజరవు, నీకు టికెట్సు డబ్బు దొరుకుతాయి, సిద్ధంగా ఉండు అని చెప్తారు. ఆమె అంతగా ప్రయత్నించదు. ఆ సంవత్సరం గడిచిపోతుంది. 1978లో మరలా ఇలాగే స్వామి చెప్తారు. ఆమె స్నేహితురాలు హిల్దాతో చెప్పగా, జీవితంలో ఒక్కసారైనా సాయిబాబాను దర్శించుకొని నీ జీవిత లక్ష్యం సాధించు అని చెప్తుంది ఆమె. ఆ ఏడాది కూడా గడిచిపోతుంది. స్వామి ఆమెను వదలలేదు. 3వసారి స్వామి ఆమెకు కనిపించి, ఈసారైనా నేను చెప్పినట్లు చెయ్యి, నీ ప్రయాణం ఏర్పాట్లన్నీ చేసుకో, నీకు ఏ ఇబ్బంది కలగదు, లేచి వెళ్ళి విదేశీ ప్రయాణానికి అవసరమైన ఇంజెక్షన్ చేయించుకో, నేను అదృశ్యంగా ఉండి అడుగడుక్కు ఏమి చెయ్యాలో నీకు చెప్తూ ఉంటాను అని చెప్తారు. ఆమె వెంటనే లేచి ట్యాక్సీలో వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటుంది. స్వామి బస్ ఎక్కి 79వ స్ట్రీట్కి వెళ్ళు అంటారు. అలాగే వెళ్తుంది. అలాగే ముందుకు నడుస్తూ వెళ్ళు అంటారు స్వామి. అలా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఆమె చిరకాల మిత్రుడు, బాబా భక్తుడు అయిన జో కింగ్ కనిపిస్తాడు. కేరన్ తనకు బాబా చెప్పినదంతా చెప్తుంది. జో కింగ్, ఇక ఆలస్యం చేయకు, అంతా బాబా చూసుకుంటారు. నా కుమార్తె టికెట్ బుక్ చేసుకుని అర్జెంట్ పని వల్ల ఆగిపోతున్నది. టికెట్లో పేరు మార్పించుకో, వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకో, నిరుపేద పిల్లల కోసం పెట్టబోయే స్కూల్లో నీవు తిరిగి వచ్చాగా టీచర్గా చేరు. నేను మాట్లాడాను, వాళ్ళు చేర్చుకుంటారు, జీతం ఇస్తారు, దాంతో నా అప్పు తీరుద్దు కానీ రెడీ అవ్వు అని చెప్తాడు. చంటి పిల్లవాడిని పక్కింటి స్నేహితురాలు చూసుకుంటానని చెప్తుంది. పిల్లాడిని ఆమె వద్ద ఉంచి ఆమె అన్నీ తయారు చేసుకుని విమానం ఎక్కి బొంబాయి చేరుకుంటుంది. బొంబాయిలో ఎక్కడ స్వామివారిని కలవాలో తెలియక తాను అమెరికాలో విమానాశ్రయంలో అడగ్గా, ఇండియాలో తానుండే అడ్రస్ నోటికొచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ రావు అని కాగితం మీద రాసిచ్చుంటుంది. ఆమె పక్కనే ఉన్న ఇండియన్ను పలకరించగా తమ పేర్లు మిస్టర్ అండ్ మిస్సెస్ రావు అని, తమ ఇంట్లో ఉండవచ్చని, తాము కూడా వైట్ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి ఆమెను తీసుకెళ్ళి వైట్ఫీల్డ్ తీసుకెళ్తారు. బాబా తలుచుకుంటే కానిదే ఉండదని హిల్దా, జో చెప్పిన మాటలు యథార్థాలై తిండి బస లభించి సమ్మర్ కోర్స్ పూర్తి చేసుకుంటుంది. స్వామి ఒక్క మారైనా ఆమెతో మాట్లాడరు, చూడరు. కేరన్కు కోపం వస్తుంది. తిరిగి రాను ట్యాక్సీ ఎక్కి వస్తుండగా స్వామి దూరంగా కనిపించి లోనికి వెళ్ళమని సైగ చేస్తాడు. ఆమె ట్యాక్సీ దిగి లోపలికి వెళ్తుంది. ఇంటర్వ్యూ ఇచ్చి జన్మ ధన్యపరిచారు ఆమెకు బాబావారు. స్వామి నేరుగా మాట్లాడకుండానే
అన్ని వెంట ఉండి జరిపి కోరిక ఈడేర్చే కరుణాస్వరూపులు మన బాబావారు. జై సాయిరాం.